now we are entering into the main part of the spoken English, modal auxiliaries. మోడల్ స్పెల్లింగ్ అని ఆలోచించకండి, అది ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు. అవును, మనమందరము ఇంగ్లీష్ మాట్లాడాలనే తపన మనలో ఉంది, కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నామో ఒక 5 నిమిషాలు తెలుగులో చూద్దాం. నేను పుస్తకములు కొంటాను. లిజన్, వెరీ క్లియర్గా వినండి. కొంటాను, నేను పుస్తకములు కొంటాను. అలాగే నేను పుస్తకములు కొనాలి. నేను పుస్తకములు కొనాలి. నేను పుస్తకములు కొనవచ్చు. నేను పుస్తకములు కొనగలను. నేను పుస్తకములు తప్పకుండా కొనాలి. తప్పకుండా కొనాలి. నాకు తెలిసి నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఎక్కువ మంది ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడడంలో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కారణం ఏంటి? పుస్తకములు, బుక్స్ అంతవరకు వచ్చు. ఈ కొనాలి, కొనుట అనేటువంటి ఇండెఫినిట్ వర్బ్ని మనం తీసుకున్నట్టయితే అది బై. ఈ బై అనేటువంటి ఇండెఫినిట్ వర్బ్. ఈ ఇండెఫినిట్ వర్బ్ని ఎలా వాడాలి? ఈ ఇండెఫినిట్ వర్బ్ని కొంటాను అని ఎలా అనాలి? కొనాలి అన్నప్పుడు ఎలా యూజ్ చేయాలి? కొనవచ్చు అన్నప్పుడు ఎలా యూజ్ చేయాలి? కొనగలను అన్నప్పుడు ఎలా యూజ్ చేయాలి? తప్పకుండా కొనాలి అన్నప్పుడు ఎలా యూజ్ చేయాలి? ఇదిగో ఇక్కడే మీ అందరికి ఇంగ్లీష్ రానిది. రైట్? ఎస్, ఐఎమ్ రైట్. ఇగో ఆ దానికి ప్రత్యామ్నాయమే మోడల్ ఆక్సిలరీస్. మళ్ళీ చెప్తున్నా, ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు. సార్ మీరు స్పెల్లింగ్ తప్పు చెప్పారు సార్ అనకండి. దట్ ఈస్ రైట్. ఇట్స్ నేమ్ ఈస్ మోడల్ ఆక్సిలరీస్. నౌ let us move into the modal auxiliaries, my dear beloved friends. What are those? 3. Shall and its past form should. Will and its past form would. Don't say would, kallu potayi. Would. The style is so English. Though you are speaking mistake, you need not worry, but try to speak English from the tip of the tongue. Yes, this is తెలుగు అక్షరాలు మన యొక్క నాభి నుంచి వస్తాయి, ఓంకారా నుంచి వస్తాయి. ఇంగ్లీష్ అక్షరాలు నాలిక యొక్క టిప్ నుంచి వస్తాయి. There's a girl on the road. It's wonderful. అక్కడ ఒక గర్ల్ ఉంది. వర్స్ట్ గర్ల్ కాదు, గర్ల్. రైట్. Should. It's not should. Should. The pronunciation takes 50% of the stylishness as far as language of English. Well, will and its past form would, and can, its past form could, may, its past form might. Of course, next one but not last one, must. Its past form, anybody who says that it is ought, but it's not ought. Ought is the past form of O-W-E, O, which is owing. We are owing. Antam kada? Dani yokka past form ought. But that is a individual modal auxiliary it is. Well, inka rendu moodu unnai. Those are not that much of important, but these are the most important modal auxiliaries for the spoken English. And daily, for our daily languages, for daily uses, these are the most important part of our spoken English. Now, I think you have been copied. Now let us see in which cases which word should be used. Okay? Shall I clear the board? Well, my dear friends,
Friends, once again I'm coming to you. I told you very clearly, వీలైనంత తొందరగా వీలైనంత సింప్లిఫై చేసి చెప్తున్నాను లాంగ్వేజ్ నేను. ఎందుకు? లోవర్ లెవెల్లో ఉన్నటువంటి పర్సన్ కూడా ఇంగ్లీష్ అర్థం కావాలి. మేము చదువుకున్నప్పుడు చదువుల్లో ఇప్పుడున్నటువంటి చదువుల్లో క్వాలిటీ లేదు. ఇంగ్లీష్ టీచర్కి ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్ టీచర్కి మ్యాథ్స్ రాదు, తెలుగు టీచర్కి తెలుగు రాదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఇప్పటి టీచర్లో చాలామంది టీచర్లు, కొంతమంది మేధావులు ఇంకా అలాగే ఉన్నారు, చాలామంది టీచర్లు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఇప్పుడున్న టీచర్లో సబ్జెక్ట్ అంత ఉంది. కాబట్టి నేను సబ్జెక్ట్ని డీప్గా వెళ్ళడం లేదు. చెప్పాలి అన్నట్టయితే నేను సెంటెన్సెస్ని 4 భాగాలుగా కాదు 5 భాగాలుగా విడగొట్టాలి. ఏంటి అంటే కమాండ్, shut your mouth, it's a command. Sit there, it's a command. Determination, నిశ్చయం, yes, I will prove myself. That is the confidence, whatever you are showing. నిశ్చయం, yes, I'll do it. నిశ్చయం, ఖచ్చితంగా you have decided to do it. Then determination, threat, I'll kill you, not you. This is the word of threat. Threat అంటే భయపెట్టడం, చంపేస్తాను రోయ్ అని చెప్తాం కదా, దట్ ఈస్ భయపెట్టడం. నెక్స్ట్ ప్రామిస్, ప్రామిస్, yes, don't worry my dear friends, I'll give you a job, I'll give you a job, I'll give you a job. చాలా మంది I will give you a job, that is wrong. I'll the tongue should touch the upper part of the mouth. Yes, I'll give the job, I'll give a job, promise. Of course, last but not least, it is willingness. Willingness, that means I would like to have a cup of coffee. That is our willingness. Yes, I would like to teach the language of English. Yes, I would like to take the spoken English classes. That is nothing but willingness, right? Like that, the sentences are supposed to be divided, and shall, will should be shared to them according to the occasion. సందర్భాన్ని బట్టి ఈ విల్, షల్ రెండు కూడా ఫ్యూచర్ టెన్స్ని, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ చేస్తాయి. అంటే చేయబోయే పనిని తెలియచేస్తాయి. అలా చేయబోయే పనిని తెలియచేయడం కోసం ఈ సెంటెన్సెస్లోని విభజించి ఆయా సందర్భాల బట్టి షల్ వాడాలా, విల్ వాడాలా అనేది గ్రామర్ చెప్తున్నటువంటి పాయింట్. కానీ నేను మీకు మాట ఇచ్చానుగా, ఇంగ్లీష్ను సింప్లిఫై చేస్తానని. ఆ సింప్లిఫై చేసే భాగంలో ఇవన్నీ మర్చిపోండి, మీ మైండ్లోంచి తీసేయండి. చాలా ఎంత సింపుల్గా మరి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చో చెప్తాను. ఒకవేళ ఏ ఇంగ్లీష్ పండితుడైనా మీకు చెప్పిన ఈ సెంటెన్స్ తప్పు అంటే, కాదు నాయనా నువ్వు చెప్పిన ఏ సెంటెన్స్ అయినా ఈ భాగంలోకి వస్తుంది అని మనం చక్కగా చెప్పేందుకు ఒక చిన్న క్లూ ఇస్తా. ఆ క్లూని పెట్టి ఇంగ్లీష్ ఎందుకు రాదో చూద్దాం. ఇందాక మనం అనుకున్నాం ఏమని, కొనాలి, కొనవచ్చు, కొంటాను, అక్కడే మనకి ఇంగ్లీష్ రాదు అనుకున్నాం కదా. అదిగో అది ఎందుకు రాదో చూద్దాం. ఫస్ట్ షల్. ఈ షల్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి నేను మాత్రమే కనుక్కున్న ఒక గొప్ప సూత్రం. అంటే షల్ కెన్ బి యూజ్డ్ ఏమండి, ఇక్కడ షెల్ అనేది సబ్జెక్ట్ అండి, కెన్ అనేది ఆక్సిలరీ అండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. షెల్ గురించి మాట్లాడుకుంటున్నాం, షెల్ అనేది ఆక్సిలరీ అయినా షెల్ గురించి మాట్లాడుకుంటున్నాం. కోడల గురించి అత్త చెబుతుంది అన్నమాట, అర్థమవుతుందా? సో షెల్ కెన్ బి యూజ్డ్ యాజ్ యూజ్డ్ టు indicate simple future tense, simple future tense with responsibility. ఏం ఆలోచించకండి, ఇలా చక్కగా ఎక్కడ రెస్పాన్సిబిలిటీ వస్తుందో అక్కడ షెల్ వాడేయండి. అంటే ఏంటి సార్? నేను డ్యూటీకి వెళ్ళాలి, అది రెస్పాన్సిబిలిటీ. నేను సినిమాకి వెళ్ళాలి, సినిమా కంపల్సరీయా? వెళ్ళకపోతే థియేటర్ వాడు కొడతాడా? పక్కింటి ఆయన ఒప్పుకోడా?
షెల్ అని సినిమాకి వెళ్ళడం అనేది నీ యొక్క నిర్ణయం, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. మన డ్యూటీ బాస్ చంపేస్తాడు, అక్కడ ఆబ్సెంట్ వేస్తాడు, లేట్ మార్క్ వేస్తాడు, జీతం కట్ చేస్తాడు, దట్ ఈస్ ఎ డ్యూటీ. కాబట్టి షెల్ అనేది రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి యూజ్ చేద్దాం. ఎగ్జాంపుల్, ఐ షల్ అటెండ్ మై డ్యూటీ. I shall attend my duty. I shall write the exam. I shall write the exam. Shall I make a move? Shall I make a move? Friends, ఇక్కడ షెల్ అనేటువంటి ఆక్సిలరీని నేను ఇంటరాగేటివ్ ప్రొనౌన్ గా మార్చుకున్నా. ఇంటరాగేటివ్ ప్రొనౌన్. వాట్ ఆర్ ద ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్? వేర్, హౌ, విచ్, వాట్, ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. పోలీసు వాళ్ళు ఇంటరాగేషన్ తీసుకెళ్తారంటారు కదా, ఇంటరాగేషన్ తీసుకెళ్ళడం ఏంటి? లాఠీలతో బాధడమా? నో. ఇంటరాగేషన్ అంటే క్వశ్చనింగ్. A word which is used to question can be called as interrogative pronoun. Right? So, here the auxiliary shall I'm using for as a interrogative pronoun. Shall I make a move? నేను వెళ్ళొచ్చా సార్ అనేది ఇక్కడ షెల్ ని నేను ఇంటరాగేటివ్ ప్రొనౌన్ గా వాడుకున్నాను. ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో క్వశ్చనింగ్ కి కూడా వాడుకోవచ్చు షెల్ ని. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి మీరు వాడాల్సినటువంటి వర్డ్ షెల్. ఐ షెల్ అటెండ్ మై డ్యూటీ. ఐ షెల్ రైట్ ది ఎగ్జామ్. హీ షెల్ అటెండ్ ది ఎగ్జామ్. ఈ విధంగా మనం షెల్ ని యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ కాపీ ఇట్, సార్.